ఆయన ఎంత ఎత్తుగా లేకపోతే ఎంత ఎంత హైట్గా ఉంటారు రాసుకోండి. ఎంత జోకితే ఎంత కేజీ వస్తారంటే 85 కేజీలు యేసుక్రీస్తు. ఎంత కేజీలు? 85 కేజెస్ యేసుక్రీస్తు. ఇదంతా తనకు సాగించి దేవుడి కొరకు ఆయనకున్న పొడుగు, ఆయనకున్న వెడల్పు, ఆయనకున్న ఎత్తు, ఆయనకున్న అన్ని కలిపి ఎంత శ్రమంలో ఎంత కష్టంలో ఇది మోసి నంబర్ 1 ఏ రాసుకోండి. ఏ ఏంటంటే 3 సార్లు ఆయన కింద పడ్డారు. ఎన్నిసార్లు కింద పడ్డారు? 3 times. ఎక్కడికి వెళ్ళినప్పుడు? కొల్గొదా కొండపైకి వెళ్ళినప్పుడు 3 సార్లు కింద పడ్డారు. బి రాసుకోండి. యేసుక్రీస్తు మిక్కిలి దాహంగా ఉన్నారు అని చెప్పబడుతుంది కదా. ఎన్నిసార్లు దాహంతో ఉన్నారంటే ఎన్ని కండలు దాహంతో ఉన్నారంటే 17 కండలు ఆయన దాహంగా ఉన్నదని చెప్పి 17 గంటలు అరిచారన్నమాట. సి రాసుకోండి. యేసుక్రీస్తు స్తోత్రం శరీరంలో గాయాలు ఎంతంటే 5,480. 5,480 ఏబిసి. తర్వాత ఈ రాసుకోండి. ఏబిసి. అదే ఆయన ముద్దుగా వీపులో 150 సార్లు ఏం చేయబడింది చూడండి. కొట్టబడి అదేం చేయబడింది? చీల్చబడింది 150 సార్లు. ఓకే. ABCDE. ఓకే రాసుకోండి. అడుగుతుంది స్తోత్రం. ఆయన తల మీద 17 ముళ్ళలు ఏం చేయబడింది? గుచ్చపడింది. 17 ముళ్ళు గుచ్చపడింది. ఓకే. ఎఫ్ అది రాసుకోండి. ఎఫ్లో ఆయన శరీరంలో 6.5 రాసుకోండి. 6.5 లీటర్ పాయింట్ ఏమంటారు యూనిట్ రక్తం కాల్చబడ్డారు. ఎన్ని యూనిట్? 6.5 యూనిట్ రక్తం కాల్చబడ్డారు. ఆయన ఎంతమంది కలిసి కొట్టారంటే చూడండి, 350 వీరులు, 50 గొర్రెలు కలిగిన వీరులు కొట్టి యేసుక్రీస్తును లాక్కుని వచ్చారు. 350 వీరులు సైనికులు 50 గొర్రెలు కలిగిన సైనికులు యేసుక్రీస్తును ఏం చేశారు? కొట్టారు కొనడాలతో. ఓకే. యూదులు వాక్య ప్రకారం లేకుంటే యూదులు క్యాలెండర్ ప్రకారం యేసుక్రీస్తు అపూర్వ చెంచిద అంటే ఆయన మరణించిన అపూర్వ చెంచిద అంటే ఆయన మరణించిన సమయం లేకపోతే టైం ఏంటంటే 785 నిసాన్ రాసుకోండి. ఆ తర్వాత మీరు నిసాన్ అని ఉంటుంది. ఆ లెక్క ప్రకారం 17లో ఆయన మరణించారు క్రీస్తు శకం. ఓకే. తర్వాత యూదుల క్యాలెండర్ ప్రకారం, మన క్యాలెండర్ ప్రకారం రాసుకోండి. మన క్యాలెండర్ ప్రకారం ఎప్పుడు మరణించారంటే క్రీస్తు గీతం క్రీస్తు సగం క్రీస్తు గీతం క్రీస్తుకు ముందు. ఓకే. క్రీస్తు పూర్వం క్రీస్తు పూర్వం ఏప్రిల్ 7 30 అதாவது ఎలా చెప్పాలి 30లో ఆయన ఏం చేశారు? మరణించారని చెప్పబడుతుంది. ఆమె చెప్పరా? సరే. ఓకే. అప్పుడు యేసుక్రీస్తు సిలువలో లతీన్ లాంగ్వేజ్ లో రాయబడిన ఆ లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే INRI రాసుకోండి. INRI అంటే ఐ అంటే నేను, ఐ అంటే ఏంటి? నేను. ఎన్ అంటే నజరేయుడు, ఎన్ అంటే ఏంటి? నజరేయుడు. ఆర్ అంటే రెక్సో, ఆర్ అంటే ఏంటి? రెక్సో. తర్వాత ఐ అంటే అయోడియస్ అంటే దానికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రాసుకోండి. NIRI అంటే అండి నజరేయుడు, నజరేయుడు యేసుక్రీస్తు యూదులకు రాజు. తర్వాత లూకా ఏమంటున్నారంటే ఆయన ఒక డాక్టర్. లూకా ఎవరు? ఒక డాక్టర్.
ఒక డాక్టర్ స్తోత్రం, యేసుక్రీస్తు మరణమును గురించి ఆయనే సర్టిఫికేట్ ఇచ్చారనమాట. మనకు మరణం గురించి సర్టిఫికేట్ ఇస్తారు చూడండి, ఈయన చనిపోయారని. ఎవరు ఇచ్చారు? లూకా గారు ఇచ్చారు. లూకా సువార్త రాశారు కదా. అవునాయి, లూకాలో చాలా లూకాలు ఉన్నారు. ఓకేనా అండి? సరే, ఇది సువార్త రాసిన లూకా. ఇలాగే యేసుక్రీస్తు వేదనలు, శోధనలు, ఈ మన దేవుని బిడ్డల కొరకు చాలా సార్లు కొట్టబడి, తిట్టబడి, చాలా కన్నీరు కాచబడ్డారు యేసుక్రీస్తు మన కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం ప్రకారం దేవుడు మిమ్మల్ని ధారాళంగా దీవించుగాక. యేసుక్రీస్తువే గురించి మీరు తెలుసుకోవాలి, చాలా వాక్యం ఉన్నది. యేసుక్రీస్తు ఇంత గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా. ఇప్పుడు అవుట్లైన్ మాత్రం చెప్పి ముగిస్తున్నాను. ప్రియ పాస్టర్ మోసెస్ గారు ఒక 10 నిమిషాలు, మనకు మొత్తం 7 నిమిషాలు అయ్యా గారు ఇచ్చారు. 7 నిమిషాల లోపల, మేము 9 నిమిషాల లోపల క్లోజ్ అయినా